హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. మా వారితో అయితే ఈరోజు నాకైతే చేపల కూర తినాలనిపిస్తుంది. ఎలా అయినా చేపలు తీసుకురండి అన్నాను. కానీ మనకిష్టమైన చేపలు ఏం తీసుకొస్తారండి? ఈ చేపలైతే మా ఆయన గారికి చాలా అంటే చాలా ఇష్టం. ఎప్పుడు తీసుకురమ్మన్నా ఈ చేపలే తీసుకొస్తారు. తెల్ల సందువ అంటారండి. మీ సైడ్ ఏమంటారో నాకైతే కామెంట్ చేయండి. వీటినైతే శుభ్రంగా కడిగేసుకుని ప్యాన్‌లో ఆయిల్ అనేది వేసుకొని ఉల్లిపాయ, టమాటా పేస్ట్ కచ్చా పచ్చగా దంచుకున్నవి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా మీరు ఇంట్లో ఏదైతే వాడతారో ఆ గరం మసాలా కూడా వేసేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. ఈ చేపల కూర టేస్ట్ అయితే ఉందండి నిజంగా. చేపలు తినాలి అనిపించినందుకు నేనైతే చాలా మనస్ఫూర్తిగా అయితే వండుకొని అయితే తిన్నాను. ఇలా పసుపు, కారం, తగినంత ఉప్పు వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసుకుని ఈ చేపల కూరలో ఏంటంటే మనం చింతపండుని చిక్కగా వేసుకోవాలండి. ఎందుకంటే ఈ కర్రీ ఇగురిగురులుగా వండాలి. పులుసులాగా అయితే వండకూడదు. ఈ కన్సిస్టెన్సీలో మాత్రం మనం ఈ పులుసు ఉండేలా చేసుకోండి. దీంట్లో ఒక దాని తర్వాత ఒకటి మనం చేప ముక్కలు అనేది వేసుకోవాలండి. మీకు ఈ చేపల కూర గ్రేవీని చూస్తే అర్థమైపోయి ఉండుండొచ్చు. ఎంత టేస్టీగా వచ్చిందంటే నేను సగం ముక్కలైతే వేశాను. సగం ముక్కలు ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేశానండి. ఇలా మనం ఒక 5 మినిట్స్ హైలో ఉడికించేసుకుని అలా నెమ్మదిగానే సిమ్‌లో ఉడికించుకోండి. ఏంటి ఇగురు కదా అడుగు పట్టేస్తుంది. అడుగు పెట్టేస్తే మనకి కూర అనేది వేరే టేస్ట్‌లోకి వచ్చేది కాబట్టి సిమ్‌లో పెట్టుకుని నెమ్మదిగా నిదానంగా అయితే ఉడికించుకోవాలండి. ఇలా కొత్తిమీరని కూడా వేసుకుని గరిట అనేది పెట్టకుండా మన 2 చేతుల సహాయంతో క్లాత్ పట్టుకొని తిప్పుతూ ఉండాలి. తిప్పుతా ఉండమన్నా నేను అలా తిప్పుతా ఉండకండి. ముక్క అనేది చెదిరైపోతుంది. చేపల ఇగురైతే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి.